తమ తల్లిని నాయనమ్మ మేనత్త కలిసి వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కృష్ణానగర్ వీధికి చెందిన సమ్మక్క సంధ్య అనే ఇద్దరు చిన్నారులు తమ తల్లిని వెంట తీసుకెళ్లి స్టేషన్ బయట కూర్చోపెట్టారు. వారిద్దరూ లోపలికి వెళ్లి పోలీసులకు నాయనమ్మ రాధ, మేనత్త రేష్మపై కంప్లైంట్ ఇచ్చారు. రోజు వారి తల్లి గంగమ్మను కొడుతూ తండ్రి నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు చెప్పారు. వారిద్దరిపై చర్యలు తీసుకుని తల్లిదండ్రులు విడిపోకుండా చూడాలని చిన్నారులు కోరారు. మా అత్తమ్మను మా నాన్నమ్మ ఇద్దరు కలిసి బాగా కొట్టాకే మా అమ్మ గొంతుకే ఇంట్లో చపాతీ వేసి అట్లకే కొడుతుంది. ఆపటి నన్ను తిరిగిపోతుందన్న 10 మందితో తిరిగి వచ్చినదన్న వెళ్ళిపోయాని బట్టలు అన్నీ నానగొట్టి మా డాడీ వచ్చినాక ఫుల్ వేసి మా నాన్నమ్మ చనిపోయిన యాక్టింగ్ చేసింది సార్. చేసి మమ్మల్ని వెళ్ళగొట్టేటట్టు చేసి మా డాడీ వెళ్ళిపోమని మమ్మల్ని కూడా వెళ్ళిపోమని బట్టలన్నీ గొడ్డలు పట్టుకొని ఎమ్మడ పడితే మేము ఉడికినాం సార్. మా అమ్మ పోలీస్ స్టేషన్కి ఉడికొచ్చింది సార్. కొట్టాకే మా డాడీకి ఇంకో పెళ్లి చేస్తాం, మీ డాడీకి ఇంకో పెళ్లి చేస్తాం పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు కూడా పట్టించుకున్నారు సార్. ఇక సంగతి ఒక 10 నిమిషం అయినాక రాళ్ళు వాళ్ళు పిలిపిస్తా అని ప్రయత్నిస్తాం. మేము ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చింది. మా డాడీ కష్టపడి అడుక్కొని కూడా మా డాడీని సాగుతున్నాం సార్. మా డాడీ ఎట్లా కష్టపడి రోడ్ ఎంత అడుక్కొని సాయం చేసి మొత్తం 10 మంది వీళ్ళందరికీ కలిసి రోడ్ ఎంత మేము నడుచుకుంటూ వస్తే కూడా పైసలు ఇస్తారు సార్. మాకు ఇగోళ్ళు తీసుకొని మీకు అవసరం ఉంటాయి ఇక డబ్బులన్నీ తీసుకోమని చేతులు ఆడతారు. అలాంటి మా డాడీ నన్ను రోడ్డు మీద ఓడుతుంటే అందరూ తిట్టింది సార్. వాళ్ళు మా అత్తమ్మని మా నాన్నమ్మ పెట్టిన మొత్తం లొల్లికి మా డాడీ నమ్మి మమ్మల్ని మోసం చేస్తుంది. మా డాడీకి నాకు లొల్లి పెట్టిస్తున్నారు. వెళ్ళి దూరం చేయాలనుకుంటున్నారు. మా అత్తమ్మని మా నాన్నమ్మ ఇద్దరు కలిసి ఉంటే చాలు విడగొట్టాలని చూస్తారు. కలిసి ఉంటే విడగొట్టాలనుకుంటారు. మేము మంచిగా నవ్వి సంతోషంగా ఉన్నామంటే మమ్మల్ని విడగొట్టాలని మా డాడీకి ఏదో ఒక్క పని మేము పనికి వచ్చాక తమ తల్లిని నాయనమ్మ మేనత్త కలిసి వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కృష్ణానగర్ వీధికి చెందిన సమ్మక్క సంధ్య అనే ఇద్దరు చిన్నారులు తమ తల్లిని వెంట తీసుకెళ్లి స్టేషన్ బయట కూర్చోపెట్టారు. వారిద్దరూ లోపలికి వెళ్లి పోలీసులకు నాయనమ్మ రాధ, మేనత్త రేష్మపై కంప్లైంట్ ఇచ్చారు. రోజు వారి తల్లి గంగమ్మను కొడుతూ తండ్రి నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు చెప్పారు. వారిద్దరిపై చర్యలు తీసుకుని తల్లిదండ్రులు విడిపోకుండా చూడాలని కోరారు చిన్నారులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇద్దరు చిన్నారులు తమ తల్లికి పైన జరిగిన దాడి గురించి కంప్లైంట్ చేశారు కదా, అసలు హింసకు ఎప్పటి నుంచి గురవుతుంది వాళ్ళ తల్లి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు జగిత్యాల మండల కేంద్రం లోపల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోపల ఇటు తమ నాయనమ్మ మేనత్త ఇద్దరు కలిసి తమ అమ్మను కొడుతున్నారని చెప్పి ఇద్దరు చిన్నారులు టానా మెట్లు ఎక్కడం అనేటువంటిది అయితే సంచలనంగా మారినదని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా కృష్ణానగర్ వీధి లోపల ఉంటున్నటువంటి తల్లి గంగమ్మను వాళ్ళ నానమ్మ మొగిలి రాధ మరియు వాళ్ళ అత్త రేష్మ ఇద్దరు కలిసి రోజు కూడా కొడుతూ హింసిస్తున్నారు. తన తల్లిని విడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి ఇద్దరు చిన్నారులు సమ్మక్క సంధ్య ఇద్దరు కూడా ఇటు చిన్నారులు జగిత్యాల పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈరోజు ఇటు చర్యలు తీసుకోవాలని చెప్పి జగిత్యాల పోలీసులను కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇద్దరు చిన్నారులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నానమ్మ అత్తమ్మపై ఫిర్యాదు చేయడం అయితే ఇప్పుడు జగిత్యాల లోపల సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఇటు వాళ్ళ అమ్మ నాన్నను విడగొట్టాలనేటువంటి ప్రయత్నం లోపల ఇద్దరు కొడుతున్నారు అని చెప్పి అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు కూడా ఇటు వారు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి దానిపైన విచారణ ప్రారంభించారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇద్దరు చిన్నారులు సాక్షాత్ పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కి అమ్మ నాన్నలు విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, నానమ్మ ఉన్న మేనత్త కలిసి విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఫిర్యాదు చేయడం అయితే ఇప్పుడు జగిత్యాల జిల్లా లోపల హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రియా, శ్రీనివాస్, అయితే కేవలం తల్లిని మాత్రమే హింసిస్తున్నారా, చిన్నారులను కూడా హింసిస్తున్నట్టు ఏమైనా చెప్పారా దీనికి సంబంధించి? కేవలం ఇటు వాళ్ళ అమ్మను మాత్రమే హింసిస్తున్నారు, నాన్న నుంచి విడగొట్టాలనేటువంటి ప్రయత్నం లోపల ఇటు మేనత్త ఉన్ను నాయనమ్మకు లేనిపోనివి నూరిపోసి ఇటు వాళ్ళ నాన్నకు చెప్తున్నారు అనేటువంటి కోణం లోపల మాత్రమే చిన్నారులు వారిని ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ చిన్నారుల పైన మాత్రం ఎలాంటి వాళ్ళు అఘాయిత్యానికి కానీ కొట్టడం కానీ ఏమి చేయట్లేదు, కేవలం వాళ్ళ అమ్మకు మాత్రమే హింసిస్తున్నారు, రోజు చిత్రహింసలు పెడుతున్నారు. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో అమ్మ నాన్న విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కలిసి అనేటువంటి కోణం లోపలనే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.